వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను జోనావి రామ్. ముందుగా ముఖ్యాంశాలు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం. టీఆర్ఎస్ కు ఇల్లంతకుంట బీసీ సంఘం నేతల రాజీనామా. పరిహారం ఇవ్వకుండానే రైతుల భూముల్ని స్వాధీనం చేసుకున్న సర్కారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపురంలో ఉద్రిక్తత. తమ గ్రామాన్ని మండలంగా మార్చాలని భూనేడు వాసుల డిమాండ్. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన ప్రజలు ఆర్డీఓకు వినతి పత్రం అందజేత. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి సందర్శించిన మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే ఇటీవలే పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంత బీసీ సంఘం నాయకులు, విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, సీతంపేట మాజీ సర్పంచ్ తదితరులు టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇల్లంతకుంట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కూడా వివిధ గ్రామాల నుంచి వెళ్ళి రాజీనామా చేయడం, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే ఈ సమాజానికి నాగరికత నేర్పినటువంటి విశ్వబ్రాహ్మణుల బతుకు కూడా చిద్రమైపోతున్న పరిస్థితుల్లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకరాచారి గారు కొలికేక పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదితే, మరిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి తన ఆత్మాహుతి చేసుకొని నా చావుతోనైనా తెలంగాణ బాగుపడుతుందని అమరుడైన శ్రీకాంతాచారి వారసులమైన మా విశ్వబ్రాహ్మణ కుల బాంధవులను ఎలాంటి 7 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ మాలాంటి బహుజన బతుకులు కానీ బాగుపడడం లేదు. అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ కులానికి కానీ ఎలాంటి కార్పొరేషన్లు కానీ, ప్రముఖ దేవాలయాల చైర్మన్లు కానీ, ప్రముఖ కమిటీ చైర్మన్లు కానీ, కనీసం డైరెక్టరు లాంటి పదవులు కానీ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయంగా మేము పరిగణలోకి తీసుకుంటూ ఈరోజు అన్ని ఏ విధంగా అయితే ప్రతి కులానికి ఎలాంటి పథకాలు అయితే చేస్తున్నారో, దళిత బంధు కానీ, ఇతర కుల సంఘాలకు సంబంధించిన కుర్మగుళ్ళలకు కానీ, ముదిరాజులకు కానీ, గౌడలకు కానీ 50 సంవత్సరాలకే పింఛన్ లాంటి పథకాలు ఉన్నాయి. మరి మా విశ్వబ్రాహ్మణులకి ఎందుకంటే ఇలా ఓట్లు తక్కువ ఉన్నాయనే ఉద్దేశం కొద్దో, లేకపోతే ఏ విధంగా మమ్మల్ని చిన్న చులుకగా చూస్తున్నారో అర్థం కావడం లేదు. దాన్ని మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మన కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇవాళ అట్టడుగున్నటువంటి ప్రజలు చాలా దుఃఖంతో, చాలా కడు పేదరికంతో, కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా, కనీసం వాళ్ళకు ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి వర్గాలను విస్మరించుకుంటూ కేవలం ఓట్లు ఏ వర్గానికి ఎక్కువ ఉన్నాయి, ఏ కులానికి ఎక్కువ ఉన్నాయి, ఆ కులానికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఇవాళ మేము పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం సీతారాంపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. సీతారాంపురం ఆలయ భూములను ప్రభుత్వం ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీకి కేటాయించింది. సదరు భూములను సాగు చేస్తున్న రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే నష్టపరిహారం చెల్లించకుండానే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రహదారిపై ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించేదాకా ప్రతి కుటుంబానికి 400 గజాల స్థలం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో తమ భూములు జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతాంగానికి మద్దతు పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో వారిని అరెస్ట్ చేసి చేవేళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజాభిషేకరణ చేస్తా అంటే మేము రైతులకే
ఒకసారి నిర్ణయించిన తర్వాత కమిటేషన్ రేట్ నిర్ణయించిన తర్వాత ఉత్తమ మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు 500 ఆ రోజు మీరు ఒప్పుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సీతారాంపూర్ గ్రామం అనేది ఒక డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి 400 నుంచి 500 మంది రైతులు ఉన్నారు. వాళ్లకు పట్టా భూములు అసలు లేవు. ఆ లేకపోవడం వల్ల మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ మమ్మల్ని భయభ్రాంతులకు వచ్చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భూమిలో మేము 300 నుంచి 400 సంవత్సరాల నుంచి మేమున్నాం. 300 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమిని భయభ్రాంతులకు గురించి తీసుకోవడం సాధ్యం కాదు. మేము ఇమీడియట్గా ఏమంటున్నామంటే 213 ఏదైతే భూమి తీసుకునే చట్టం ఉందో, రెవెన్యూ యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ ప్రకారం మేము మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకొక నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని భూనేడు గ్రామాన్ని మండలం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ గ్రామాన్ని మండలం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్ని పోరాటాలు కానీ సిద్ధమే. ఈ రోజు క్యాపిటల్ అంటే దాదాపు 1/2 కిలోమీటర్ లోపల ఈ భూనేడు గ్రామానికి దాదాపు 9 గ్రామాలు ఉన్నాయి. ఈ భూనేడు గ్రామంలో గత 100 సంవత్సరాలకి వెళ్ళి తాతల ముత్తాతలకి వెళ్ళి ఒక ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. మనకు అలాగే ముస్లిం సోదరులకు ఒక ప్రముఖ జామా మసీదు ఉంది. అలాగే క్రిస్టియన్ సోదరులకు ఒక పెద్ద చర్చి ఉంది. మరి ఇన్ని అర్హతలు, ఇన్ని కులస్తులకు, ఇన్ని మతస్థులకు, ఇన్ని సౌజన్యం ఉన్న గ్రామాన్ని కాకుండా మరి కేవలం కొత్తపల్లిని పోతూ రాజకీయ కక్షతలు ప్రవేశపెడుతున్నారు. ఇది ముమ్మాటికి న్యాయం కాదు. ఉన్నారు వారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంకొకటి మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు భూనేడు దాదాపుగా 100 సంవత్సరాలకి వెళ్ళి ఈ అన్ని మద్దూరు మండలానికి పెద్ద గ్రామం భూనేడు గ్రామమే. ఈ రోజు వరకు జనాభా ప్రాతిపదికన చూసినా, ఏ విషయంలో చూసినా, భూమి విషయం విస్తృతంలో చూసినా అన్ని విషయాలు మనకు భూమికి అన్ని ఎదుగుతున్నాయి. కేవలం ఈ యొక్క వేరే గ్రామాన్ని మా మండలాన్ని ప్రకటించమని ముఖ్యంగా రాజకీయ కుట్ర ఉంది. మరి ఉన్నారు వారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంకొకటి మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు భూనేడు దాదాపుగా 100 సంవత్సరాలకి వెళ్ళి ఈ అన్ని మద్దూరు మండలానికి పెద్ద గ్రామం భూనేడు గ్రామమే. ఈ రోజు వరకు జనాభా ప్రాతిపదికన చూసినా, ఏ విషయంలో చూసినా, భూమి విషయం విస్తృతంలో చూసినా అన్ని విషయాలు మనకు భూమికి అన్ని ఎదుగుతున్నాయి. కేవలం ఈ యొక్క వేరే గ్రామాన్ని మా మండలాన్ని ప్రకటించమని ముఖ్యంగా రాజకీయ కుట్ర ఉంది. మరి ఇది వ్యక్తి కోసమా, ప్రజల బాగు కోసమా? ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశించింది ఇది కాదు, ప్రజల పాలన దగ్గర వాళ్ళన్నాడు. మరి ప్రజల పాలన దగ్గర తీసుకుపోయి ఎక్కడ నుండి అడుగులేస్తే వీళ్ళంతా ప్రజాస్వామ్యం లేరా? వాళ్ళు ప్రశ్నించే హక్కు లేదా? ఇంత ప్రశ్నించా, ఇన్ని చేసినా మా యొక్క అరజని, మా యొక్క ఆవేదన ఎన్నోసార్లు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారిని తప్పుదో పట్టించారు. గౌరవ ఎమ్మెల్యే గారు తప్పుదో పట్టించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇది జరగలేదు. ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు కోరుకున్న అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా ఈరోజు పరిపాలన ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సరైన ఆలోచన చేసి పూనిడి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రుల్ని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శించారు. ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఈ ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ ఇది వాస్తవంగా ఇది తెల్లగొట్టాలి సార్. ఇక్కడ తీసుకొచ్చుకుని ఇది ఫస్ట్ బేక్ పెట్టుకోండి మనం. ఇది వాడుతుంది ఇట్లా ఒక పర్ఫెక్ట్ రెక్టాంగిల్ చేసుకొని ఇట్లా చేసుకొని ఇది ఫ్రంటేజ్ మనం గ్రీనరీ 4 పెట్టుకోవచ్చు సార్. ఇటు బేస్ చేసి పెట్టుకోవచ్చు సార్. ఇట్లా బేస్ చేసి మధ్యలో రోడ్డు
ఇక్కడ నుంచి కనిపించాల్సింది ఇక్కడ రిలీజ్ చేస్తారు సార్. వెల్కమ్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు ది ఆనరబుల్ సీఎం చంద్రశేఖర్ గారు మీటింగ్ గ్రాంటింగ్ ది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్నో రోజుల నుంచి కలలుగన్న కళ సార్ ఇది. తర్వాత కళసారి శ్రీరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు వచ్చి ఇనిషియేషన్ చేసుకొని మా ఎమ్మెల్యే గారితో మొత్తం చేశారు సార్. చేసిన తర్వాత మాకు హాస్పిటల్ శాంక్షన్ చేశారు. దానికి నా తరఫున హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు సార్. ఈరోజు కూడా మీరు వచ్చారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అయితే మేము ఇస్తున్న సర్వీసెస్ చెప్తాం సార్. మేము ఇక్కడ ఎక్కువగా ఆస్తమా ఈ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మా రిక్వైర్మెంట్స్ సార్ ఇప్పుడు మా దగ్గర 70 మాకున్న కెపాసిటీ అది మేము చేసుకుంటాం సార్. మాకు చెస్ట్ హాస్పిటల్ ఎందుకంటే ఇంపార్టెన్స్. ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా లంగ్ గురించి అవుతుంది. తర్వాత ఏంటంటే మాకు ఏంటంటే ఇక్కడ నుంచి ఆస్తమా, సిఓపిడి, టీబీ, హెచ్ఐవి అన్నీ మేమే చూస్తున్నాం కాబట్టి దీనికి తగ్గట్టుగా అప్డేట్గా అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ లాస్ట్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ కూడా మా దగ్గరకు వచ్చేస్తుంటే ఒక పేద పేషెంట్ దగ్గు సామాన్యమైన దగ్గుతో వచ్చి లాస్ట్ క్యాన్సర్ వరకు అతనికి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ మా హాస్పిటల్లో ఉండేటట్టు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గల ఒక బిల్డింగ్ కావాలి. తర్వాత రీసెర్చ్ సెంటర్ సార్. రీసెర్చ్ సెంటర్ అంటే మామూలుగా ఈ మా పిల్లలు ఏంటంటే రీసెర్చ్ చేస్తూ ఉంటారు సార్. ఏ డ్రగ్ ఎంతకాలం పడుతుంది, ఎలా పనిచేస్తుంది, అది కూడా కావాలి సార్. రీసెర్చ్ కావాల్సింది మీరు ఏదైనా మీరు లెటర్ మీద డ్రాఫ్టింగ్ చేసి సార్. ఇక్కడ కూడా ఇవ్వండి. జగన్ రెడ్డి గారు కూడా ఇవ్వండి. రీసెర్చ్ సెంటర్ ఒకటి, కన్వెన్షన్ ఒకటి, రెండోది ఈ చెస్ట్ హాస్పిటల్ సంబంధించి ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇవ్వండి. రెగ్యులర్ హాస్పిటల్ సార్. హాస్పిటల్ కోంపల్లిలోని శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ 60వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ శైలేష్ సంపతి మాట్లాడుతూ తమ సంస్థలో కేజీ నుండి పీజీ వరకు విద్యను అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి సంవత్సరం విభిన్నమైన కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ దీపిక, డైరెక్టర్ జనరల్ సుధాకర్, డైరెక్టర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. It's really very happy moment. That is recognizing the employees, acknowledging the employees. Definitely, this make employee. Garden of mango trees. Everybody would remember that article. There I have narrated all my experiences because I have seen almost 50 to 90 directors here, and I have seen the president. I have seen Aarti ma'am very active those days. Because she used to wave the signal for the ambassador white car. I remember, as a visiting faculty, I would finish my lecture and then board into that white car along with other visitors. And then, unless she tells, that car doesn't move. Unless she tells, the buses also won't move. That was the time I was there. Then, yeah, I thought that was just a short stay because I was a visitor. But I never knew that I have placed such a massive magnet here in the year 1994-95. And that స్థాపించి ఈ రోజుకు 60 సంవత్సరాలు అవుతుందండి. ఇది 3rd ఆగస్ట్ 1961లో స్థాపన చేసినాం అన్నమాట. చాలా దూరం ప్రయాణం చేసి ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చినాము. 5 మంది పిల్లలతో స్టార్ట్ చేశాం మేము ఈ సంస్థని. 5 మంది పిల్లలతో కిరాయి ఇంట్లో స్టార్ట్ చేసినాం అన్నమాట. దాన్ని అలా నడిపిస్తూ మేము 1983లో ఎంజాల్ విలేజ్కు షిఫ్ట్ అయ్యి కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్టిక్ కమాండ్ కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఏ ఏపీడీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్
సిఐ ఎస్ఐ ఓ గ్రామం స్థితిగతులను గమనించి చలించిపోయారు. మారుమూల గ్రామమైన మామిడిగూడకు రహదారి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. మీకోసం కార్యక్రమంలో భాగంగా బోధ్ సిఐ నైలు, ఎస్ఐలు రాజు ఈ గ్రామానికి ఓ పని మీద వెళ్లారు. అక్కడి రహదారి దుస్థితిని గమనించి కదిలిపోయారు. వెంటనే జేసీబీని రప్పించి మరమ్మతు పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ప్రొబేషనల్ ఎస్ఐ అరుణ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆటోలో ఎమర్జెన్సీలో అయితే బైక్లు వస్తున్నాయి, లేకుంటే బాడీలో పెట్టి బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ మానవతను చాటుకుంటుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు పక్కనే మహారాష్ట్రకు ఎన్నో సేవలు చేసింది. తాజాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో గల మహబూబ్ ఘాట్లో వానరాలకు అరటిపండ్లు, జామ పండ్లు అందించింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అర్ఫాద్, సలహాదారుడు సాబీర్ హుస్సేన్, ఖలీం తదితరులు పాల్గొన్నారు. अरे स्कूलो करीब ले क्या क्या पकड़ा हुई ₹50,000 రైతాంగానికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని గాంధీ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, జెడ్పీటీసీ గోపాల్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కంచెర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ
నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, పొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. రైతులకే శుభదినం. రైతులందరూ ఆనందోత్సవాన్ని జరుపుకునేటువంటి సమయం. మన కేసీఆర్ రైతు యొక్క పక్షపాతి. రైతులకు 50,000 రుణమాఫీని ఈరోజు నిన్నటి రోజున ప్రకటించినందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతుల పక్షపాతిగా ఒక రైతు యొక్క రుణమాఫీ కాకుండా రైతులకు రైతు బంధు, పండించినటువంటి గిట్టుబాటు ధర, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడము, రైతు బీమా, ఇంకా ఎన్నో రైతులకు కల్పించుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాల వారిగా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను ఆలోచించి అందరికీ అన్ని కోణాల నుంచి నిర్ణాయకమైన ఎస్సీలకు ఇంటికి 10 లక్షల రూపాయలు దళిత బంధును ప్రకటించిండు. ఈ రకంగా రైతుల పాటి దైవంగా కేసీఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ అతను ఎలక్షన్లో కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ తను ముందుగా హామీ అయినటువంటివి కూడా ఎన్నో మనకు అందజేస్తూ 57 సంవత్సరాలు అందజేస్తూ కేసీఆర్కు ఎల్లవేళ మనం రైతులము ప్రతి ఒక్కరము అండగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనము ముందంజలో నడపాలని చెప్పి కోరుతూ ఇప్పుడు వచ్చినటువంటి మా యొక్క ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, మిగతా పెద్దలు, పార్టీ నాయకులు, మండల నాయకులు అందరికీ ఈ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 50,000 రూపాయలలోపు ఉన్న రైతుల రుణమాఫీతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు అందించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి 66 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాజాని చూడండి, చేది రాజాని చేది చేది కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ కోస్గి మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, శ్మశాన వాటిక, కూరగాయల మార్కెట్, సీసీ రోడ్లు, మురుగు కాలువలను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లో అన్ని పనులను పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ, ఎస్సీ, మిషన్ భగీరథ డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. మొన్ననే స్టార్ట్ అయిందని చెప్పిన మొన్న అడిగితే ఏమైంది, ఇది స్టార్ట్ అయిపోయింది. కంప్లీట్ చేయాలి. తీర్మానం తీసుకో, అది సరిపో.
కెట్టలు పెట్టాలి 2 గంటలు పెట్టిన కార్యక్రమం చెప్పారు సాగు పెట్టకపోతే ఇక పని నడుస్తున్నది కదా మాట్లాడుతున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో పింఛన్, వయోపరిమితి తగ్గింపు, దళిత బంధు, 50,000 రూపాయల రుణమాఫీ వంటి పథకాలను ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేబినెట్ సమావేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక వినూతమైనటువంటి కార్యక్రమాన్ని, దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని 16వ తేదీ నాడు హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలనే నిర్ణయము, సాహసోపేత నిర్ణయము, చారిత్రాత్మక నిర్ణయము. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల అనుగుణంగా అనగారిన కులాలకు చేయూతనివ్వడమే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ప్రతి దళిత కుటుంబానికి అర్హులైనటువంటి ప్రతి వారికి కూడా ఒక 10 లక్షల రూపాయలు కేటాయించి వారి కాళ్ళ మీద వాళ్ళే నిలబడటానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అనే కార్యక్రమాన్ని భారతదేశము చూసే విధంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ సాహసోపేత నిర్ణయంలో రాబో దినాలలో దళిత సోదరులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి దళిత కుటుంబం కూడా ఈరోజు ఆనందోత్సవాలు వెలిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని, అది కూడా అధికారులకు నిర్దిష్టమైనటువంటి అధికారాలు ఇస్తూ త్వరలోనే కార్యరూపం దాల్చాలని ఆదేశాలు చేయడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయము, బడుగు బలహీన వర్గాలకు కళలు స్వతంత్రం రాకముందు ఈ దేశం యొక్క బడుగుల ఆలోచన కోసం స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి గాంధీ మహాత్ముడు తెలంగాణ రాక ముందు తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, ఈ రాష్ట్రంలో పేదరిక మనుషుల్లో చాలామంది మగ్గుతున్నారు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇవన్నింటిని కూడా కట్టడి చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. తెలంగాణ ఉద్యమాలలో పదే పదే ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలని, గ్రామీణ ప్రాంతాలని మార్చాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. దానిలో భాగంగానే పల్లె ప్రగతి వచ్చింది, పట్టణ ప్రగతి వచ్చింది. దానిలో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 10 లక్షల మంది దళిత కుటుంబాలని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళితులందరినీ కూడా అట్టడుగు వర్గాలన్నింటినీ కూడా పేదరిక నిర్మూలన జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లే రైతు రుణమాఫీ, అట్లే 57 ఏళ్ల పెన్షన్ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండో వాటిని అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నందుకు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో పాస్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం, టీఆర్ఎస్ కు ఇల్లంతకుంట బీసీ సంఘం నేతల రాజీనామా. పరిహారం ఇవ్వకుండానే రైతుల భూముల్ని స్వాధీనం చేసుకున్న సర్కార్, రంగారెడ్డి జిల్లా సీతారాంపురంలో ఉద్రిక్తత. తమ గ్రామాన్ని మండలంగా మార్చాలని భూనేడు వాసుల డిమాండ్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన ప్రజలు ఆర్డీఓకు వినతి పత్రం అందజేత. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి సందర్శించిన మంత్రులు తనసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.